ఇవాళ దాదాపు 12 లక్షల కోట్లు బ్యాంకులో ఎగ్గొట్టిర్రు. ఒక 15 మంది 15 మంది బడా పారిశ్రామికవేత్తలు 12 లక్షల కోట్లు ఎగ్గొడితే అందులో ఒక్కడు కూడా బడుగు బలహీన వర్గాల్లో లేడు. అంటే దోసుకుపోయిన సొమ్ములో కూడా లేడు. లోన్లు తీసుకుంటారు, మాఫ్ చేస్తున్నారు. అటు సైడ్ ఒక దోపిడీ జరుగుతూ ఉంది. చట్టసభలలో ఒక రకంగా జరుగుతూ ఉంది. కేవలం 80 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో వీళ్ళను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసింది తప్ప వీళ్ళను గౌరవించాలి, చట్టసభలలో రిజర్వేషన్ ఇవ్వాలి, కేంద్ర మంత్రిత్వ శాఖ ఇవ్వాలి, రిజర్వేషన్ కలిగించాలి అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మీరు విద్యా ఉద్యోగాలతో పాటుగా మీరు ఇస్తున్నటువంటి కుర్వ యాదవులకు కానీ, నేతన్న చేయుతకు కానీ, విశ్వబ్రాహ్మణులకు కానీ, న్యాయ బ్రాహ్మణులకు కానీ, రజక సోదరులకు కానీ, గీత కార్మికులకు కానీ మీరు ఇస్తున్నటువంటివన్నీ, దళిత బంధు కానీ ఇవన్నీ కూడా వెంటనే గిరిజనులకు కానీ మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చినప్పుడు మాత్రమే అవుతుంది. ఒక్క జనగణన చేసి అది తక్కువ సంఖ్య చూపించి ఇది మోడల్ అంటే ఈ మోడల్ ప్రకారం దేశం పోతే మళ్ళీ మొత్తం సర్వనాశనం కావడానికి అవకాశం ఉంటుంది. కనుక మీరు అమలు చేసి మీరు మోడల్ అని చెప్పండి. కామారెడ్డి డిక్లరేషన్ మొత్తం అమలు చేసి మీరు మోడల్ అని చెప్పండి. మేము కూడా చెప్తాం, కాంగ్రెస్ పార్టీ ఇగో విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ కలిగించింది, మాట ప్రకారం ఈ వర్గాల వాళ్లకు నిలబెట్టుకున్నది, ఈ మోడల్ తీసుకోండి అని చెప్పి. కేవలం జనగణనతోనే మాత్రమే మోడల్ అనుకుంటే మాత్రం కాదది. మీరు ఇమ్మీడియట్గా కార్పొరేషన్ పదవులలో మరి మంత్రిత్వ శక్తి దానిలో కూడా ఇవ్వండి. మీరు అనొచ్చు మీరెంత చేసిరని. మేము చట్టసభలలో అత్యధిక ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినాం, రాజ్యసభ మెంబర్లుగా బీసీ బడుగు బలహీన వర్గాలను పంపినాం, మన మార్కెట్ యార్డులలో రిజర్వేషన్ కలిగించినాం, ఎమ్మెల్సీలుగా వాళ్ళకు రిజర్వేషన్ కలిగించినాం. విద్య చదువుకోవడానికి ఎంతోమంది వేలాది మందిని విదేశాలకు పంపినాం. దాదాపు ఈ వర్గాలు అన్నిటి కలుపుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కలుపుకొని 1000 గురుకులాలు ఏర్పాటు చేసినాం. ఓసీలో ఉన్నటువంటి పేదలకు కూడా అక్కడ అవకాశాలు కల్పించినాం. కనుక మీరు ఒక జనగణనతోనే సాధించినాం అనుకుంటే కాదు. దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలా. కేంద్ర ప్రభుత్వం కూడా ఓన్లీ మేము జనగణన పెట్టినాం అయిపోయింది బీసీలో చేసినామంటే కాదు. వెంటనే నెక్స్ట్ మీరు తీర్మానం చేయాలా. కేంద్ర మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి చట్టసభలో కూడా 50% మేము రిజర్వేషన్ కలిగిస్తామని చెప్పి, ఉమెన్ రిజర్వేషన్లో కూడా ఖచ్చితంగా బీసీ మహిళలకు కూడా అవకాశం కలిగిస్తామని చెప్పి బడ్జెట్ అలొకేషన్ చేసి మరి మీరు నిరూపించుకోవాలి. ఖచ్చితంగా ఈరోజు దేశం మొత్తం కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళు మాకు ఎవరు చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మీరు చేస్తే ఇవన్నీ కూడా మీరు కల్పిస్తే ఖచ్చితంగా ఈ వర్గాల వాళ్ళు మీ వెంట ఉంటారు. కేవలం జనగణన మాత్రం చేసి మీకు చేసినామని చెప్పి మోసం చేస్తే మాత్రం కుదరదని చెప్పి ఖచ్చితంగా ఇవన్నీ తీర్మానం చేస్తే మా బీఆర్ఎస్ పార్టీ మరి పార్లమెంట్లో మీరు ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానాలకు ఒకవేళ రాజ్యసభలో మేము ఉన్నాం కనుక రాజ్యసభలో ఖచ్చితంగా కూడా ఈ మీరు తీర్మానాలు ప్రవేశపెడితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.